చిన్ని ప్రార్థన. దేవా, మీ సన్నిధిలో నన్ను నిలబెట్టిన విధానంపై మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. నాయన, మీరు మాట్లాడితే నాయన మంచిగా మాటలు వస్తాయి తండ్రి. మీ సన్నిధి నాయన మాతో ఉంటే తండ్రి నాయన, మేము నాయన మీ సన్నిధిలో నాయన ఎదగలం తండ్రి. ఈ యొక్క మూడో మాటగా నాయన మేము నాయన ధ్యానిస్తూ ఉండగా తండ్రి నాయన, మీ యొక్క ఆశీర్వాదము, మీ సన్నిధి, మీ తోడు నాతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25-26 వచనాలు. ఈ తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మూడవ మాటలో మనకి యేసుప్రభు సిలువ వేసినప్పుడు చాలామంది దగ్గర ఉన్నారు, చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు, చాలామంది పురుషులు కూడా ఉన్నారు. అయినను యేసు ప్రత్యేకంగా తన తల్లిని యోహాను అనే శిష్యునికి ప్రత్యేకంగా అప్పగిస్తున్నారు. ఈ అప్పగించడం ద్వారా యేసు మనకు ఒక బాధ్యతను చూపిస్తున్నారు. మనుషుల్ని ఎలా ప్రేమించాలనే ఒక ప్రేమను చూపిస్తున్నారు. మనుషులతో మనం ఎలాగ బాధ్యతగా మెలగాలనే ఒక బాధ్యతను చూపిస్తున్నారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా యేసు మనకు మానవ సంబంధాల గురించి చెప్తున్నారు ప్రత్యేకంగా ఈ వాక్యంలో. అప్పుడు మానవ సంబంధాలు, ఇప్పుడు మానవ సంబంధాలు ఏమైనా మెరుగయ్యాయి అంటారా? నాకు తెలిసి ఇంకా దిగజారిపోయాయనే చెప్పాను నేను. ఎందుకంటే ఇప్పుడు మానవ సంబంధాలు ఒక్క 10 రూపాయల గురించి కూడా హత్యలు చేసే సంబంధాలు ఉన్నాయి ఈ కాలంలో. ఒక్క సెంటులో తక్కువ కంటే భూమిలో సొంత అన్నదమ్ములు 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోర్టు కేసులు నడుస్తున్న సంబంధాల్లో మనం ఉన్నాం. చాలా విచారకరమైన రోజుల్లో మనం ఉన్నాము. కానీ యేసు తల్లి గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఈ మాటలో వివరిస్తున్నారు. ఇదిగో నా తల్లి అని ఒక బాధ్యతగా. అని యేసు సిలువ మరణించేటప్పుడు ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయేదో, ఎంత కృంగిపోయేదో, ఎంత ఏడ్చిందో అక్కడ ఉండే ప్రజలకి ఊహించుకున్న మనకి ఎంత బాధ నాకు తెలుసు. ఎందుకంటే ఇది ఆ తల్లి ఒక సిమియోను అనే ప్రవక్త మరియకు చెప్పాడు, నే హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవునని తల్లి అని మరియతో చెప్పాను. లోకాసు వార్త 2:35. అప్పుడు ఆ క్షణంలో ఆ తల్లికి ఈ వాక్యము గుర్తొచ్చింది. ఇది లేఖనాలు నెరవేర్పు ప్రకారం జరగవలసిన కార్యము. అందును గూర్చి ఆ తల్లి ఇంకను ఎక్కువగా బాధపడి ఉండొచ్చు. కానీ మానవ సంబంధాల గురించి వస్తే, బాధ్యతల గురించి వస్తే, యేసుప్రభువు అయితే తల్లిని తన శిష్యునికి అప్పచెప్పారు. కానీ మనం మన తల్లిదండ్రుల్ని ఎవరికి అప్పచెప్తున్నాం? అనాథాశ్రమాలకి. కేవలం మన తల్లిదండ్రులు మనతో ఉంటే మనం సుఖంగా సంతోషంగా ఈ లోకంలో జీవించలేవనే ఒక అపోహలకి లొంగిపోయి సరిగా మనం చూసుకోలేకపోతున్నాం. కానీ బైబిల్ చాలా స్పష్టంగా తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే కలిగే లాభాలు కొన్ని బైబిల్లో చాలా ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. యెషయా 46:4 ముదిమి వచ్చే వరకు నిన్ను నేనే, తల వెంట్రుక నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, రక్షించేవాడను నేనే. అంటే దీని అర్థం ఏంటంటే, మనం దేవుణ్ణి ఆనుకొని దేవునికి దగ్గరగా జీవించి మనకి దేవునితో మన సహవాసం కలిగి ఉంటే మనకి ఈ లోకంలో ఎవరు చూసినాను
ఎవరు చూడకపోయినాను దేవుడు అంటాడు, నిన్ను నేను ముదిమి వచ్చే వరకు, అంటే ముదిమి వచ్చే వరకు అంటే చివరి వరకు, ఆ క్షణం వరకు. ఏ క్షణం వరకు? పరదేశు చేరే వరకు. పరదేశు చేరే వరకు నేనే చూస్తాను, భయపడొద్దని చెప్తున్నాడు. కానీ మనము దేవునిపై ఆనుకోకుండా, దేవుణ్ణి మర్చిపోయి, ఈ మానవుల్ని ఆనుకొని, ఈ మానవుల గురించి నమ్ముకొని మనం చాలా కష్టపడతాం, అనవసరమైన కష్టాలు పడుతూ ఉంటాం. ఆ కష్టాల్లో దేవుని నిజముగా అనుకొని, దేవా నన్ను మీరు ఆశీర్వదించండి అంటే దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకి చాలా మేలులు చేస్తాడు. అలాగనే లోక 2:35, నిర్గమకాండము 20:12, ద్వితీయోపదేశకాండము 5:16. అది 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ, చాలా మంచి ఆజ్ఞ ఇది. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నేనేం చెప్తానంటే నీ కుటుంబాన్ని మొత్తం సన్మానించమని చెప్తాను. చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, మనకి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం సన్మానించడం నేర్చుకుంటే నిజంగా మనకి దేవుడు చాలా ధన్యతలు ఇస్తాడు. రెండవది ఎఫెసీ 6:2, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీకు మేలు కలిగినట్లు. మనకి నిజంగా ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని మేలులు లేనిదే మనం బ్రతకగలమండి? దేవుని మేలులు ప్రతి క్షణం మనకు కావాలి. మనం ఊపిరి తీసుకోవడానికి ప్రత్యేకంగా కావాలి మేలు. ఆ దేవుడు మనకి అలౌ చేస్తేనే మనం బ్రతకగలం. కరోనా సమయం మనకు తెలుసు, కేవలం ఒక ఆక్సిజన్ సిలిండర్ల గురించి ఎంత మనకు లక్షలు ఖర్చు పెట్టాలన్నా సరే మనకు దొరికేది కాదు. ఆ సమయం మనకు తెలుసు. కానీ మనం మనకు మేలు కలిగినట్లు మన తల్లిని సన్మానించాలి. అలాగే సామెతలు 23:22, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము. ఇది చాలా చాలా కష్టమైంది. అందులోనూ ఈ కాలం పిల్లలకి మరీ కష్టం. మీరేమనుకోవద్దు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు మంచిగా చెప్తుంటాడు, కానీ మన దృష్టికి అది ఇష్టంగా ఉండదు. తండ్రి ఏం చెప్తాడు? తండ్రి బైబిల్ చదవమని చెప్తాడు. తండ్రి చెడు తిరుగులు అంటే చెడు సహవాసాలు చేయొద్దని చెప్తాడు. తండ్రి ఏం చెప్తాడు? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని చెప్తాడు. తండ్రి చెప్పే అన్నీ కూడా మనకన్నీ కూడా తీసుకుంటే చాలా పాజిటివ్. కానీ మనకేంటంటే అవి ఆచరణలో, ఈ లోకపు ఆచరణలో చాలా కష్టమైన పనులు అవన్నీ. ఈ లోకానుసారమైన ఆచరణ ఉంటుంది కదా, అది చాలా కష్టమైన పని. అందు గురించి మనకి తండ్రి చెప్పే ఉపదేశం అంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే అది భయంకరమైన కష్టం అన్నమాట. అది నిజంగా అంగీకరిస్తే ఎన్ని మేలులు జరుగుతాయి కుటుంబాలు. ఈ ఒక కుటుంబం 10 కుటుంబాలను పోషించగలిగే శక్తి కలగలదని నేను చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే తండ్రి ఉపదేశం కూతురు అవనివ్వండి, కొడుకు అవనివ్వండి, ఎవరైనా వింటే నిజంగా కుటుంబాలు ఎంత ధన్యంగా ఉంటాయి. రెండవది, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. నీ తల్లి ముదిమిందంటే కేవలం ముదిమిందే కాదండి, పుట్టినప్పుడు కూడా తల్లి ఎంత కష్టపడుతుంది మనల్ని కన్నాడికి. ప్రతి ఒక్కరిని మనల్ని కన్నాడికి తల్లి ఎంత కష్టపడుతుందో మనకు అందరికీ, చదువుకున్న వాళ్ళు మనందరము కూడా ఎంత కష్టం నిజంగా చెప్పాలంటే అది మాటల్లో వర్ణించలేని కష్టం. అంత కష్టపడిన తల్లి కూడా వాళ్ళు నర్సులు కానీ డాక్టర్లు కానీ ఒక గుడ్డతోటే పట్టుకుంటారు శిశువుని. కానీ ఆ తల్లి అంత రక్తంతో ఉన్నా, ఒకవేళ చూడడానికి అసహ్యంగా ఉన్నా సరే ఆ పసికందుని మనల్ని తన చేతిలోకి తీసుకొని ఫస్ట్ చేసేది ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా నాకు నాయన పునర్జన్మని ఇచ్చావు తండ్రి, నాకు మంచి బిడ్డని ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ నిజంగా క్రీస్తును అనుకున్న బిడ్డ అయితే అలాగే చేస్తుందని నేను నమ్ముతాను. రెండవది సామెతలు 23:25, నీ తల్లిదండ్రులకు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ఒక కూతురు కానీ కొడుకు కానీ నిజంగా ఇలా సంతోష పెడితే, ఇలాగ ఆనంద పెడితే నిజంగా వాళ్ళకి భగవంతుడు అనేకమైన మేలులు, ఆ మేలుల్లో ఫస్ట్ మేలు ఏంటి చెప్పమంటారా? వాళ్ళ పిల్లలు వాళ్ళని సంతోష పెడతారు. హల్లెలూయా.
మనము ఎలాగ బతుకుతున్నామో, మన పిల్లల్ని మనం ఎలా చూస్తున్నామో, మన పిల్లలకి మనం ఏమిస్తున్నామో, మన పిల్లలకి మనం ఎలా చేస్తున్నామో, మన తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నాం, మన తల్లిదండ్రులను మనం ఎలా పోషిస్తున్నాం, మన తల్లిదండ్రులను మనం ఎలా ఆదరిస్తున్నాం, మన తల్లికి మనం ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మన కనిన పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు. మా నాన్న ఎలా చేశాడు, మా అమ్మ ఎలా చేసింది. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తండ్రి తన తండ్రిని వదిలి తీసుకెళ్ళిపోయినాడికి అరణ్యంలోకి వెళ్తూ ఒక గంపను పట్టుకొని వెళ్ళాడు. అంతా బాగా నన్ను వదిలేశాడు. తీసుకొస్తున్నప్పుడు ఆ గంపను తీసుకొచ్చాడు. వాళ్ళ కొడుకు కూడా ఆ గంపను జాగ్రత్తగా దాచిపెట్టాడు. అరే ఎందుకురా నీకు ఇదంటే, మీ నాన్నను వదిలేసావు కదా, రేపు కూడా నేను వదిలేయాలి కదా. నేను చెప్తున్నాను, ఇప్పుడు మానవ సంబంధాల గురించి మాట్లాడితే నిజంగా చెప్పాలంటే ఇలాంటి సంబంధాలు ఈ లోకంలో ఇంకా ఉన్నాయండి. నిజంగా మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి మన కుటుంబాల్లో అయితే లేకపోవచ్చు, ఉన్న కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. దేవుడు బాధ్యతగా తల్లిని అప్పచెప్పాడు. తల్లి ఫస్ట్ బాధ్యత బిడ్డల గురించి ప్రార్థన చేయడమే. నిజంగా చెప్తున్నాను, ఏ తల్లి అయితే తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుందో, ఏ తల్లి అయితే తన బిడ్డల కొరకు అంగలారుస్తుందో, ఆ కుటుంబం ఎప్పటికైనా, ఇప్పుడు కాకపోవచ్చు, టెంపరీగా కాకపోవచ్చు, బట్ ఎప్పటికైనా సరే ఆ కుటుంబం నిజంగా వర్ధిల్లుతుందని నిజంగా నేను ఒప్పుకొని తీరాలి. రెండోది, నిన్ను కనిన తల్లిని ఆనందపరచగలను. ఇదంతా ఒక లెక్క అయితే, ఇప్పుడు తల్లిదండ్రులని మనం ఆదరించి చేస్తే ఎలాగ మనం మేలులు పొందుకుంటాం. ఒకవేళ నిజంగా తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తే, తల్లిదండ్రులని మనం నిర్లక్ష్యం చేస్తే, 2 పాయింట్లు నేను చెప్తాను, మన బ్రతుకు ఎలా ఉంటుందో. సామెతలు 20:20, తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకట్లో ఆరిపోవను. అంటే నేనేం చెప్తానంటే, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవడం ఒక ఎత్తు, ఒకవేళ కొంచెం చూసుకోవడం ఒక ఎత్తు, కానీ అనవసరంగా చికాకులు పడుతూ, తల్లిదండ్రులు దూషిస్తూ, తల్లిదండ్రులకి ఒక కేర్లెస్గా చూస్తూ, తల్లిదండ్రులనే మనకు గుర్తించకుండా ఉండేవారికి నిజంగా బైబిల్ ఏ మాట కూడా బైబిల్లో పొల్లు పోకుండా జరుగుతుందండి. అది నేను నమ్ముతాను చిన్నప్పటి నుంచి. ఎందుకంటే కారు చీకట్లు ఆరిపోవననే అర్థం ఏంటంటే, మనం ఎంత కష్టపడినా సరే ఈ లోకంలో మనం బయటికి రాలేం. మనకి ఎంత కష్టం ఉన్నా సరే, ఎంత మనం ఈ లోకంలోంచి బయటికి రావాలి, బాగా బతకాలి, బాగా చేయాలని ఎంత కష్టపడినా సరే, శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఎంత కష్టపడినా సరే, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చాలా కష్టం అండి. టెంపరీగా మనకి ఏదైనా కలిసి రావచ్చు, కానీ చివరి వరకు వెళ్ళేసరికి దేవుడు ఊరుకుంటాడా? చాలా కష్టం. రెండవది, సామెతలు 30:17, తండ్రిని ఆపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినివేయను. చూసారా? ఇంకొకటి చెప్తాను నేను. సామెతలు 19:26, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. ఆ కుటుంబానికే అవమానం చేస్తున్నాడు, కుటుంబాన్ని అపకీర్తి చేస్తున్నాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, ఈ కుటుంబం మానవ సంబంధం, ముందు మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా మానవ సంబంధానికి బాగా పనికొచ్చే విధంగా తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, చిన్నాళ్ళు కానీ, పెద్దనాళ్ళు ఎవరినైనా సరే మన కుటుంబాన్ని ముందు మనం సరిచేసుకొని మన కుటుంబం ఆదర్శంగా మనం ఉండగలిగితే, మన కుటుంబం ద్వారా కనీసం 10 కుటుంబాలైనా సరే దేవుని నమ్ముకుంటాయని నేను బాగా విశ్వసిస్తాను. హల్లెలూయా. అందు గురించి తల్లిదండ్రులని ఇవన్నీ తప్పించుకోవడానికి నేను కొంచెం రెఫరెన్స్ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఇవన్నీ చూసుకోండి. ప్లస్ నేనేం చెప్తానంటే, ఈ సిలువ దగ్గర శిష్యులు ఉన్నారు, తల్లి ఉంది, యోహాను భక్తుడు ఉన్నాడు. అయితే సిలువ దగ్గర ఇంకా స్త్రీలు కూడా ఉన్నారు. బట్ స్త్రీలు చాలా, నిజంగా చెప్పాలంటే ప్రతి చర్చలోనూ స్త్రీలే ఎక్కువ ఉంటారండి, ఎందుకో తెలియదు నాకు. కానీ యేసు ప్రభువుని అజ్ఞాతంగా అంటే తెలియకుండా యేసు ప్రభువుని ఇష్టపడే స్త్రీ నిజంగా పిలాతు భార్య.
కాదంటారా? పిలాతుకి ప్రత్యేకంగా ఒక లెటర్ పంపించింది ఆవిడ. ఆయన నిర్దోషి, ఆయన ఏం చేయక. బట్ పిలాతు జనాల గురించి భయపడో, లేకపోతే తనకు ఏదైనా మేలు కలుగుతుందనో, లేకపోతే ఇంకేదైనా కారణం వలనో సిలువకు అప్పగించాడు. కానీ బట్ పిలాతు భార్య మాత్రం యేసుప్రభుని చాటుగా ప్రేమించే స్త్రీ. రెండవ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ. జటామాంసపు అత్తరు తీసుకొని యేసు పాదాలు కడిగిన స్త్రీ. ఎవరికి అప్పటి వరకు తెలియదు, ఎవరికి అప్పటికే సడన్గా అంతే, మళ్ళీ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. కానీ ఆవిడ ఒక చాలా జీవితం అంటే చాలా కాస్ట్లీ అత్తర్ని తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాలు కడిగి మాదిరికరంగా ఉంది. మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, 100 రూపాయలు చందా వేయాలా అంటే. నేను ఇది ఎవరిని కించపరిచినట్టు కానీ మామూలుగా ఇంక దేని గురించి అడగట్లేదు. నిజంగా వేయాలి, ఎక్కువ చందా వేయాలి. ఎందుకంటే సువార్త చాటాలంటే ఎలా వస్తాయండి డబ్బులు? ఓన్లీ మాట్లాడుకుంటే మనకు అంతా అయిపోతుందా? ప్రతి దానికి ఖర్చు ఉంటుంది. అందు గురించి ఈవిడ అంత ఖరీదైన, అంత పేదరికంలో కూడా అంత ఖరీదైన అస్తరు వాడగలిగిందంటే దేవుడు నిజంగా ఎంత ప్రేమించి ఉంటుంది. ఇలాంటి స్త్రీలు చాలామంది, దేవుని ప్రేమించిన స్త్రీలు సిలువు దగ్గర లేకపోవచ్చేమో కానీ అజ్ఞాతంగా యేసుప్రభు అంటే ఇష్టమైన స్త్రీలు చాలామంది ఉన్నారు. అటువంటి స్త్రీలు నిజంగా ఉండడం మన అదృష్టం. మన సంఘంలో స్త్రీలు నిజంగా ఇంతమంది ఉండడం మన అదృష్టం. ఈ స్త్రీలకందరికీ నేను ఈ వాక్యం ద్వారా చెప్పేది ఏంటంటే, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మానవ సంబంధాలు స్త్రీ ద్వారానే మెరుగుపడతాయి. ఎందుకు చెప్తానంటే, పురుషుడు మార్నింగ్ వెళ్ళి రాత్రి వస్తాడు, ఒక్కొక్కసారి 2 రోజులకు వెళ్ళిపోతాడు, ఒక్కొక్కసారి సెయిలింగ్కి వెళ్ళిపోతాడు, ఒక్కొక్కసారి ఉద్యోగ నిమిత్తం ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు పురుషుడు ఇంట్లోనే ఉండడు, నిజంగా చెప్తున్నాను. బట్ స్త్రీ ఈ కాలంలో ఎక్కువ మంది స్త్రీలు, ఒకరిద్దరు పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, ఎక్కువ మంది స్త్రీలు నిజంగా మీ ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తున్నాను. రెండవది, ఆదివారం ఉదయం సమాధికి కొంతమంది స్త్రీలు వచ్చారు. వాళ్ళ స్త్రీలు నిజంగా దేవుడికి మొదటి నుంచే తెలుసు వాళ్ళ స్త్రీలు. కానీ ఎంత జరిగినా సరే ఎంతో ధైర్యంగా మళ్ళా వచ్చారు వాళ్ళు. అంత ధైర్యం మనం ఉంటుందా? ఈ స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలు యేసుప్రభు అంటే ఫస్ట్ నుంచే తెలుసు వాళ్ళకి. సిలువ వేయబడినప్పుడు ఎంత కఠినమైన శిక్షలు అనుభవించారో తెలుసు వాళ్ళకి. కానీ భయపడకుండా మళ్ళీ అదే స్త్రీలు మళ్ళీ ఈ సమాధి దగ్గరికి యేసుప్రభుని చూడడానికి వచ్చారంటే ఆ ధైర్యం నిజంగా స్త్రీలకి దేవుడు చాలా గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడని నేను చెప్తున్నాను. ఇకపోతే దగ్గరలో యోహాను అనే శిష్యుడు ఉన్నాడు. యోహాను అనే శిష్యుడు పత్రికలు రాశాడు, యోహాను సువార్త రాశాడు. నిజంగా యోహానికి దగ్గరగా ఆనుకున్న శిష్యుడు ఈ శిష్యుడే. దగ్గరగా అందరికంటే 12 శిష్యుల్లోకి దగ్గరగా ఆనుకున్న శిష్యుడు ఈ శిష్యుడే. ప్రకటన గ్రంథం రాశాడు. నిజంగా ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతలు దేవుడికి ఈయనకే చూపించి, నిజంగా ప్రకటన గ్రంథం లేకపోతే అది బైబిల్ ఇన్కంప్లీట్గా ఉంటుంది అనుకుంటాను నేను. నిజంగా ఎక్కువ కాలం బ్రతికిన శిష్యుడు ఈయనే. ఎక్కువ సువార్త, మంచి సువార్త అంటే సువార్త ప్రేమ గురించి ఎక్కువగా చెప్పిన శిష్యుడు ఈ యోహానే. అందు గురించే దేవుడు ఇతనిపై అంత నమ్మకం, లేకపోతే అంత ఇదిగా ఉంది కాబట్టి దేవుడు నిజంగా ఇతనికి అప్పచెప్పాడు. ఎవరిని? తన తల్లిని. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. ఇక్కడ శిష్యుడు అనే ఒక పదం ఉంది. నిజంగా శిష్యుడు చేయవలసినవి నిజంగా మనం చేస్తున్నామా? మనం శిష్యుడిగా ఉండాలనుకుంటాం, పరిచారకులుగా ఉండాలనుకుంటాం, సంఘంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలనుకుంటాం. నేనే ఉండాలి అదొక అహం. కానీ నిజమే, మనం నిజంగా సంఘంలో వాడబడాలి. కానీ వాడబడేటప్పుడు మనం నిజంగా కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి శిష్యుడిగా. అవి నిజంగా చేస్తున్నావా? 1, 2, 3 చెప్పి నేను ముగిస్తాను. సమయం ఎక్కువ తీసుకుంటే క్షమించండి సార్, అయిపోయింది. 1 నిమిషం. మత్తయి 27 నుంచి 61 అందులో ఉంటుంది. యేసు శిష్యుడిగా నున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు, ఇది నిజంగా చేయవలసిన ఇలాంటివి చేయాలి. ఎందుకంటే యేసు శిష్యుడిగా నున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు తాను తొలిపించుకొనిన క్రొత్త సమాధిని యేసుకు ఉంచెను.
ఎంత నిజంగా అదృష్టం అండి ఇది. ఎందుకంటే ధనవంతుడు ధనవంతుడు అంటే దేవుని దగ్గరికి వస్తాడా? వస్తారు, కానీ 90% రారు. చాలా తక్కువ మంది వస్తారు. నిజంగా ధనవంతుడు అయితే మాత్రం, నిజంగా నిజంగా యేసుని శిష్యునిగా ఉంటే మాత్రం ఆ సువార్త చాలా ఎక్కువగా జరుగుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను. 2, ఎవడైనాను నా యొద్దకు వచ్చి, లోక 14:26లో, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ధన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ఇది చాలా కష్టమైంది. కుటుంబాన్ని అంతా ద్వేషించమంటున్నాడు. ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ద్వేషించడం అంటే నిజంగా వదిలేయడం కాదండి. దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదని దాని అర్థం. దేవుణ్ణి ముందు ప్రేమించమంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడికి ముందు ప్రాధాన్యత ఇవ్వు, దేవుడి పనికి ప్రాధాన్యత ఇవ్వు, దేవుడి సువార్తకు ప్రాధాన్యత ఇవ్వు, దేవుడి కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వు, దేవుడికి ఇవ్వనాడికి ప్రాధాన్యత ఇవ్వు. ఈ ప్రాధాన్యతలను అన్నీ ఇస్తూ తర్వాత నీ కుటుంబం అంతటిని చూసుకోమని చెప్తున్నాడు. ఈ వాక్యం పట్టుకొని అన్నీ వదిలిమంటున్నాడని చెప్పి చాలామంది దేవుని దగ్గరికి రావడం మానేస్తున్నారు. అది తప్పుడు అభిప్రాయం. 2వది లోక 14:27, మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువను వెంబడించాలి, సిలువ రక్తాన్ని నమ్మాలి. సిలువ రక్తంలో అనేకమైన మేలులు మనకి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన పరలోకంలోకి వెళ్ళుటకు సిలువ రక్తంలో మాత్రమే మనం కడగబడాలి. ముఖ్యంగా లోక 14:33, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కనుక నేనేం చెప్తానంటే, తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, మనుషుల్ని ముందు గౌరవించడం నేర్చుకోవాలి. మనుషుల్ని అన్నీ నేర్చుకోవాలంటే ముందు నా అనే పదాన్ని వదిలేయాలి. నేను, నా కుటుంబం, నా స్వార్థం ఇవన్నీ వదిలేసినాడు. నిజంగా మనం సువార్తలో, దేవుని పరిచర్యలో చాలా ఎక్కువగా వాడబడతామని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను.